హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి గుజేజీ అయి ఉంటుంది. తనేమో మళ్ళీ రీబోర్న్ అయ్యని చెప్పి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా సెక్యూరిటీ గార్డ్ అనేది ఉంటాడు. తనని చూసిన వెంటనే హీరోయిన్ చాలా చిత్త కొట్టేస్తుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ సేమ్ ఇలాంటి టైంలోనే వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ హీరోయిన్కి ఒక లవ్ డ్రగ్ ఇవ్వడంతో తను ఎలా బిహేవ్ చేస్తుందో తెలియక ఒక సెక్యూరిటీ గార్డ్ తోటి స్పెండ్ చేసి ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళ బ్రదర్స్ ముగ్గురికి కూడా చెప్పి హీరోయిన్ తిట్టించి ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తుంది. సేమ్ అలానే పాస్ట్ గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ ఇప్పుడు కూడా ప్రెసెంట్లీ ఇలా రిపోర్ట్ చేయకూడదని చెప్పి ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి నా పైన నీ చేయి పడిందనుకో నేను చంపేస్తానని కొడుతూ ఉంటే బయట ఉన్న వాళ్ళ అడాప్టర్ సిస్టర్ గూషన్ చెన్నేమో బ్రదర్ తను వేరే అబ్బాయితోటి స్పెండ్ చేస్తున్నట్టుంది. అక్కడ సౌండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయని హీరోయిన్ వాళ్ళ థర్డ్ బ్రదర్కి అనేది హీరోయిన్ పైన కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ థర్డ్ బ్రదర్ వెంటనే నేను హీరోయిన్ ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి పంపించేస్తాను, నువ్వు టెన్షన్ పడద్దని అంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ తన లోపలికి లాక్కొని వెళ్ళి చంపల పైన కొడుతూ ఉంటుంది. ఇంకెప్పుడైనా కానీ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తావా, ఇదంతా నీ వల్లే కదని అక్కడికి వాళ్ళ థర్డ్ బ్రదర్ వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు తను ఎందుకు అలా కొడుతున్నావు, తను చాలా ఇన్నోసెంట్ తెలుసా, తను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, అలాంటిది నువ్వు తను కొడతావా, మాకు సిస్టర్ అంటూ ఉండేది కేవలం గూషన్ అని చెప్పేసరికి అవునా సరే కానీ నేను మీ ఫ్యామిలీలో సొంత కూతురు నా మాత్రం కూడా మీకు తెలియదని చెప్తూ ఉంటే అయితే ఏంటంటే మాకు అసలు ఏం టెన్షన్ పడదు, అలాగే భూషణ్ వైపు తిరిగి నేను నీకు దీనికి పరంగా నీకు మనీ కూడా ఇస్తాను 10 మిలియన్, టెన్షన్ పడద్దని చెప్పేసరికి ఎప్పటికీ కూడా ఈ థర్డ్ బ్రదర్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడని చెప్తూ ఉంటే తనేమో చాలా హ్యాపీగా సరే థర్డ్ బ్రదర్ అని చెప్తూ ఉంటుంది. అలాగే అదిగోండి బ్రదర్ సెక్యూరిటీ గార్డ్ వైపు చూడండి అని అంటూ ఉంటే హీరోయిన్ కోపం వచ్చి వాళ్ళ థర్డ్ బ్రదర్ని కూడా బాగానే కొట్టేస్తుంది. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నీకు ఎంత ధైర్యం నన్ను కొట్టడానికి, నేను గ్రాండ్ పాక్ చెప్తాను అనేసరికి ఎవరికైనా చెప్పుకున్నాను అసలు పట్టించుకున్నాను, అలాగే నేను గ్రాండ్ పా కోసమే ఇక్కడ ఉన్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు అని తను అనేది స్పృహ తప్పి పడిపోయేలా కొడుతుంది. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా తర్వాత హీరోయిన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని అలాగే ఇంకొకసారి నువ్వు ఇదిగో ఈ సెక్యూరిటీ గార్డు స్పృహ తప్పి కింద పడిపోయాడు, ఇప్పుడు ఈ విషయం కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళిందనుకో నేను ఎలాగో సెల్ఫ్ డిఫెన్స్ కింద తను చిత్తక బాధ కొట్టాను, నువ్వు వెంటనే తనకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, అది కూడా నీ లిప్స్ ద్వారా, అప్పుడే సెక్యూరిటీ గార్డు బతుకుతాడు, లేకపోతే నీ ఇష్టం చూడని చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్స్ వేసేవానికి అందులో నిన్నే ఇరికిస్తానని హీరోయిన్ అనేది వాళ్ళ అడాప్టర్ సిస్టర్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి అనేది లేచి బయటకు వెళ్ళొస్తుంది. అలా బయటకు వస్తే అప్పుడే మన మెయిన్ లీడ్ హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి ఏ ట్యాన్ అయి ఉంటుంది. ట్యాన్ ఏమో డైరెక్ట్గా హీరోయిన్ వాళ్ళ కంపెనీతో కొలాబరేట్ అవుదామని వస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ నుండి నువ్వు అసలు అవసరమే లేదంట మా ఫ్యామిలీ వాళ్ళకి, అలాగే మా బ్రదర్స్ ముగ్గురికి కూడా నేను అసలు పట్టించుకోరంట, కేవలం ఇదంతా నాటకమేనంట కదని చెప్పేసరికి ఆ మాటలు విన్న వాళ్ళ థర్డ్ హీరోకి కోపం వచ్చి వెంటనే తన అసిస్టెంట్ వైపు తిరిగి ఈ ఫ్యామిలీ తోటి కొలాబరేషన్ చేసినవన్నీ కూడా క్యాన్సిల్ చేయండి, అలాగే మనీ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం కదా అవన్నీ కూడా పట్టించేయండి అని చెప్పి తను అనేది గట్టిగా చెప్పేస్తాడు. అలాగే మా ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయినాక అసలు పట్టించుకోరంట అని చెప్పేసరికి హీరో డైరెక్ట్గా కార్లో వెళ్ళి కూర్చుంటే అప్పుడే హీరోయిన్కి ఆ డ్రగ్ ప్రభావం అనేది పనిచేస్తుంది. అలా డైరెక్ట్గా హీరో కార్లోకే వెళ్తుంది. అది చూసిన హీరో ఇప్పుడే కదా నాతో ఎలాంటి అవసరం లేదన్నావు, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నాకు డ్రగ్ ఇచ్చారని చెప్తూ ఉంటే హీరో నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తానంటాడు. కానీ అసలు అదేం అవసరం లేదు, నువ్వు హెల్ప్ చేయని చెప్పి తను అనేది కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో షాక్ అయిపోయి అలానే చూస్తుండిపోతూ ఉంటే హీరో నుండి నాకు హెల్ప్ చేయని చెప్పాను కదా, నీకు తెలుగు కూడా అర్థం కదా అని గట్టిగా తిట్టేసరికి హీరో కూడా సరే అని తనతో అనేది హెల్ప్ చేశారు. ఇద్దరు కూడా అదే కార్లో స్పెండ్ చేసేస్తారు. మరోవైపు ఏమో ఒక్కసారిగా వాళ్ళ బ్రదర్కి అనేది మెలకు వచ్చేస్తుంది. లేచి చూసేసరికి తనకి తల చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. తను ఏదో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టు చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ సిస్టర్ని బయటికి పంపించాక వాళ్ళ అడాప్టర్ సిస్టర్ మాటలు ముగ్గురు బ్రదర్స్ వినేసి ఒక పర్సన్కి అనేది ఒక కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తారు. అలా సైన్ చేసిన వెంటనే వాళ్ళు మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోతారు. తర్వాత వాళ్ళ అడాప్టర్ సిస్టర్ చాలా రిచ్ కావడంతో తన థర్డ్ బ్రదర్ అక్కడికి వెళ్ళి ప్లీజ్ గ్రాండ్ పాకి హెల్త్ బాగాలేదు, కొంచెం మనీ డొనేట్ చేయమని, నేను ఖచ్చితంగా మళ్ళీ నీకు కావాల్సింటే తీర్చేస్తానని చెప్పేసరికి
వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ అయిన షెన్నేమో నేను అసలు ఒప్పుకోను, అలాగే మీకు నాకు ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు కాబట్టి నేను అసలు మనీ కూడా ఇవ్వనని చెప్పేసి తన సెక్యూరిటీ గార్డ్స్ తోటి వాళ్ళ థర్డ్ బ్రదర్ అనేది కొట్టేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హీరోయిన్ ఏమో, ఇదిగో బ్రదర్ నేను మనీ తీసుకొని వచ్చాను, మనం గ్రాండ్ పని సేవ్ చేయొచ్చు పదండి మనం హాస్పిటల్కి వెళ్దామని చెప్తే అప్పుడే వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో డైరెక్ట్గా అక్కడున్న ఏటీఎం కార్డు అనేది లాక్కరమ్మని చెప్తుంది. మరోవైపు మీ హీరోయిన్ తన బ్లడ్ డొనేట్ చేసి మరి మనీ అనేది సంపాదించుంటుంది, కానీ ఆ ఏటీఎం కార్డు వెంటనే వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ అనేది తీసుకుంటుంది. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ మాట్లాడదామని చెప్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి వాళ్ళ థర్డ్ బ్రదర్ని కొట్టడానికి వెళ్తే మధ్యలో హీరోయిన్ అనేది వెళ్తుంది. ఆ దెబ్బ కాస్త హీరోయిన్ తలకి తగిలేసరికి తను అక్కడికక్కడే తప్పి కింద పడిపోతుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే థర్డ్ బ్రదర్ ఏమో గట్టిగా హీరోయిన్ని పిలిచి ఒక్కసారిగా మెలకు వచ్చేస్తుంది. అలా తన చుట్టుపక్కల కూడా చూసుకునేసరికి నేను కూడా మళ్ళీ రీబోర్న్ అయినట్టున్నాను, ఈసారి ఖచ్చితంగా మా అడాప్టెడ్ సిస్టర్ మాటలు అసలు వినకూడదని బయటకు పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. చూసిన షన్షన్ ఏమో బ్రదర్ నేను ఇక్కడే ఉన్నాను నన్ను చూడండి అని చెప్తూ ఉంటే నీతో అవసరం లేదని చెప్పి అలాగే ఒక్కసారిగా పాస్ట్ గుర్తు తెచ్చుకొని కోపంగా తన వైపు చూసి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని చెప్తూ ఉంటే తను ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది, మనం తన్ని పంపించేసాం కదా థర్డ్ బ్రదర్ మనం ఇప్పుడంతా కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పేసరికి లేదు నేను మా సిస్టర్ని మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని గట్టిగా పంపించేస్తాడు. అప్పుడే అక్కడ సెక్యూరిటీ గార్డ్ మెలకు వచ్చేసిన వెంటనే ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు, తనకి ఇప్పుడు ఎలాగో చాలా వీక్గా ఉంటుంది ఆ డ్రగ్ ప్రభావంతో, తను నువ్వు చంపేసినా పర్లేదని చెప్తే ఆ సెక్యూరిటీ గార్డ్ ఫస్ట్ ఒప్పుకోడు, కానీ తను మనీ ఆశ చూపించేసరికి సరే అని ఒప్పుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ స్పెయిన్ చేసిన వెంటనే పర్లేదు నీ ఇక్కడ చాలా స్ట్రెంత్ ఉంది కానీ నువ్వు చాలా ఓల్డ్గా కనిపిస్తున్నావు అని చెప్పేసరికి హీరో అవన్నీ పక్కన పెట్టు, రేపు మార్నింగ్ మన ఇద్దరం కూడా కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకుందామని చెప్తే హీరోయిన్ నుండి నీకేమైనా పిచ్చి పట్టిందా, కేవలం వన్ నైట్ స్టాండ్కి ఎవరైనా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారని చెప్తే మా ఫ్యామిలీ గురించి నీకు తెలీదా, మా ఫ్యామిలీ రూల్స్ చాలా ఉన్నాయని చెప్పేసరికి సరే అయితే నా పేరు గూషన్ చెన్ అని చెప్పి తన అడాప్టర్ సిస్టర్ పేరు చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన హీరోకి డౌట్ రావడంతో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ప్రతి ఒక్కటి కూడా కనుక్కోమని ఒక్కటి కూడా వదిలిపెట్టొద్దని చెప్పి ఫోన్ అనేది కట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ మా గూ ఫ్యామిలీలో నుంచి ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోవాలని నవ్వుకుంటే హీరో నిజంగానే చాలా పవర్ఫుల్గా ఉన్నట్టున్నాడు, చూద్దాం ఇప్పుడు గూ ఫ్యామిలీ మొత్తం కూడా కొలాప్స్ అవుతుందో లేదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి వాళ్ళ థర్డ్ బ్రదర్ వచ్చేసి ఒక్కసారిగా తనకు మొత్తం గుర్తొస్తుంది. అలా నన్ను క్షమించని చెప్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ ఏమో హీరోయిన్ వైపు తిరిగి నీలాంటి అమ్మాయినా చూడలేదు తెలుసు నన్ను సెడ్యూస్ చేసి అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి మా యంగ్ మాస్టర్తో కూడా సెడ్యూస్ చేయాలని చూస్తున్నామని చెప్పేసరికి హీరో నుండి ఇదేనా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేసేదాన్ని వాళ్ళ థర్డ్ బ్రదర్ వైపు అడిగేసరికి ఇప్పుడు చూడు నా ప్రతాపం నీకు చూపిస్తానని చెప్పి వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ అనేది చిత్త కొడతాడు. మా సొంత సిస్టర్తో నీకు ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం, అలాగే అడాప్టెడ్ సిస్టర్ మాటలేని మా రిలేషన్ మధ్యలో నువ్వు మిస్బిహేవ్ చేస్తావని చెప్పి ఇంకెప్పుడు కూడా నువ్వు మా ఇంట్లో గాడ్గా పనిచేయడానికి వీల్లేదు, మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల కనిపించేదానికి నేను చంపేస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరిపోయి లేదంటే ఏం చేస్తాను నాకే తెలియదని చెప్తూ ఉంటే మరోవైపు ఈ మాటలన్నీ విన్న హీరోయిన్ షాక్ అయిపోతుంది. కానీ వాళ్ళ బ్రదర్ రావడంతో నాకు ఈ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో నాకు ఇప్పుడే నా తప్ప అర్థమైంది, నువ్వు మన బ్లడ్ రిలేషన్ కదా నేను నిన్ను ఎక్కడికి ఎలా పంపించేస్తానని చెప్పేసరికి అవునా నేనా మీ బ్లడ్ రిలేషన్ ఇప్పుడు గుర్తొచ్చిందా, అయినా సరే నాకు అసలు అవసరం లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తే వెంటనే ఏదో విధంగా ఆపాలని చెప్పి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీకు ఇప్పుడు మన గ్రాండ్ పా బర్త్డే వస్తుంది కదా నువ్వు గ్రాండ్ పా కోసమైనా ఉండవా, 18th బర్త్డే దాకైనా ఇదే ఇంట్లో ఉండు, తర్వాతకి నువ్వు కావాల్సింటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్కి వాళ్ళ గ్రాండ్ పా గుర్తొస్తాడు. అలా వాళ్ళ గ్రాండ్ పా పాస్ట్ లైఫ్లో కూడా తను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు, అలాగే తన కోసం ఏదైనా చేసేవాడు, తను ఈజీగా నమ్మేవాడు, అందుకే సరే అయితే నేను గ్రాండ్ పా కోసం ఉంటానని చెప్తాడు. మరోవైపు ఏమో వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ వాళ్ళ సెకండ్ బ్రదర్ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ సెకండ్ బ్రదర్ పేరు వచ్చేసి గూఫెన్ అయి ఉంటుంది. అలా నువ్వు టెన్షన్ పడొద్దు నేను ఖచ్చితంగా నిన్ను నువ్వు థర్డ్ బ్రదర్ మాటలు పట్టించుకోద్దని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ థర్డ్ బ్రదర్ అనేది వచ్చేస్తాడు. అది చూసిన వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నువ్వేం పని చేసేవరా, మన సిస్టర్ని ఎవరైనా ఇలా కొడతారు అలాగే తనకి పిచ్చి పట్టినలాగా బిహేవ్ చేస్తావా, ఇదిగా అక్కడ ఉందే విలేజ్ అమ్మాయి మన హీరోయిన్ అక్కడ నుంచి పంపించేయని చెప్తూ ఉంటే ఇంట్లో ఉన్న ఒక మేడ్ని పిలిచి హీరోయిన్కి ఒక మంచి రూమ్ అలాగే అది మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టమని పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి అది చూసిన వాళ్ళ సెకండ్ బ్రదర్ రే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియదని
చెప్తే హీరో వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో ఫ్యూచర్ లో నా సిస్టర్ అని క్షమిస్తుందని అనుకుంటారు. అప్పుడే మళ్ళీ వాళ్ళ సెకండ్ బ్రదర్ తో మాట్లాడుతూ అసలు మనము షన్ గురించి పట్టించుకోవాల్సిన పని కూడా లేదు, తన కోసం ఫుడ్ వేస్ట్ అలాగే మనీ కూడా వేస్ట్ అని చెప్పి నువ్వు తన గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దని తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కావాలనే షన్ ఏమో వాళ్ళ థర్డ్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇదంతా కావాలని చేయట్లేదని నాకు అర్థమైంది, హీరోయిన్ నీకేదో చెప్పిలా బ్లాక్ మెయిల్ చేపిస్తున్నట్టుంది కదా బ్రదర్, నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తావని చెప్పేసరికి అది విన్న వాళ్ళ థర్డ్ బ్రదర్ నాకు కేవలం అంటూ సిస్టర్ ఉంటుంది, హీరోయిన్ నువ్వు కాదు, నువ్వు ఇంత ఈజీగా ఇక్కడ ఉండాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి తన చేయి తీసేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు నేను చాలా రిచ్, నా సిస్టర్ నేను చాలా ప్రొటెక్టివ్ గా చూసుకోగలనని హీరోయిన్ రూమ్ లేక వెళ్ళిపోతాడు. మరోవైపు అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో తనకి ఏమైనా పిచ్చి పట్టింటుందిలే అని చెప్తారు. అప్పుడే వాళ్ళ షెన్షన్ ఏమో బ్రదర్ నేను హీరోయిన్ దగ్గరకు వెళ్తాను, తను ఏం చేస్తుందో చూస్తానని మీరు టెన్షన్ పడొద్దండి, మా థర్డ్ బ్రదర్ ని తను అంత ఈజీగా ఫూల్ ఎలా చేస్తుందని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు మా హీరోయిన్ రూమ్ చూసిన వెంటనే తనకి చాలా బాగా నచ్చుతుంది. ఆ రూమ్ లోకి మళ్ళీ షెన్షన్ వచ్చేసి ఆ మేడ్ నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించేసిన వెంటనే నీకు వార్నింగ్ ఇస్తున్నాను, మా ఫ్యామిలీకి అలాగే మా బ్రదర్స్ ముగ్గురికి కూడా నువ్వు దూరంగా ఉంటేనే చాలా మంచిది, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు చూడని చెప్పేసరికి హీరోయిన్ నువ్వు టెన్షన్ పడద్దు, నాకు అసలు ఈ ఫ్యామిలీలోకి రావాలని ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు, కేవలం నేను గ్రాండ్ పా కోసం మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి అవునా నువ్వు ఇంత ఈజీగా ఇలా మాట్లాడతావని అసలు ఒప్పుకోలేదని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో మళ్ళీ తననే చితక్కొడుతుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ సెకండ్ బ్రదర్ రావడం చూసి ఇదంతా నీ తప్పే చూడు, నా ట్రాప్ లో ఇంత ఈజీగా అస్సలు దొరికిపోతావని అనుకోలేదని చెప్పి తన అనేది కింద పడిపోయి కావాలని హీరోయిన్ వైపు తిరిగి నువ్వు ఎందుకు అక్క ఇలా కొడుతున్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీ చేతులకి ఏం కాలేదు కదా, పెయిన్ కూడా రాలేదు కదా అని చెప్తూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో షెన్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఇలానైనా తను చూసుకునేది, తను ఎంత కైండ్ హార్టెడో తెలుసా, నువ్వు ఇలా ఎలా చేస్తావని చెప్పి వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో హీరోయిన్ తిడుతూ ఉంటే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో హీరోయిన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా గొడవ పడుతూ ఉండేసరికి హీరోయిన్ కి కోపం వచ్చి అవునా సరే అయితే నేను నిజం చెప్తున్నా, నేను కావాలనే తన్ని కొట్టానని ప్రామిస్ చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఎలాంటి ప్రామిస్ చేయాల్సిన పని లేదని చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ సెకండ్ బ్రదర్ తను ప్రామిస్ చేస్తుంది కదా మధ్యలో నీకేంటని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేనైతే ప్రామిస్ చేస్తున్నాను, నేను కావాలనే కొట్టాను, ఎందుకంటే తను నన్ను అలా బుల్లి చేసింది కాబట్టి కొట్టానని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ థర్డ్ బ్రదర్ వైపు చూసేవో తను ఎంత ఫోర్స్ చేస్తుందని చెప్తారు. అలాగే షెన్షన్ ఎంత మంచిగా మాట్లాడుతుందో చూడు, తను అంత సింపుల్ అమ్మాయిని ఎలా బుల్లి చేయగలవు అని చెప్పేసరికి వాళ్ళ థర్డ్ బ్రదర్ నువ్వేది చేసినా కానీ కరెక్ట్ గా ఏదో ఒక పాయింట్ తోటి ఇలా మాట్లాడతావని నాకు తెలుసు, తన్ని కొట్టడానికి కూడా నీకు ఏదో ఒక రీజన్ ఉంటుంది, నేను నిన్ను ఖచ్చితంగా నమ్ముతున్నానని తను అనేది వాళ్ళ థర్డ్ బ్రదర్ కి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారిగా వాళ్ళ థర్డ్ బ్రదర్ అనేది ఫ్లాష్ బ్యాక్ లైక్ వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరోయిన్ అనేది వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ కి నీళ్లు పోస్తూ ఉంటే తను కావాలని చేతికి తగిలించుకుంటుంది, కానీ ఇదంతా హీరోయిన్ చేసిందని షెన్ అనేది వాళ్ళ థర్డ్ బ్రదర్ కి చెప్పేసరికి వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో హీరోయిన్ వైపు తిరిగి ఇంకెప్పుడైనా కానీ తనకి కావాలని ఇలా అటాక్ చేసావనుకో నేను నిన్ను జైలుకి పంపించేస్తా చూడు, నువ్వు సైలెంట్ గా ఉండు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చింది గుర్తు తెచ్చుకుంటాడు. అలా ఇదంతా కూడా నా వల్లే కదా, అందుకే తను నన్ను అసలు నమ్మట్లేదు, పోనీ త్వరలోనైనా నేను నమ్ముతుంది అది చాలని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. మరోవైపు ఏమో వాళ్ళ సెకండ్ బ్రదర్ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు, అలాగే ఖచ్చితంగా హీరోయిన్ కి పనిష్మెంట్ ఇవ్వాలని. అప్పుడే వాళ్ళ థర్డ్ బ్రదర్ అసలు ఒప్పుకోడు, కానీ సెకండ్ బ్రదర్ కూడా అసలు ఒప్పుకోడు. చూసేవా తను నిన్ను చూసిన వెంటనే ఎలా భయపడిపోతుందో, తనకి సేఫ్టీ ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే, గూ ఫ్యామిలీలో నుంచి కూడా వెళ్ళిపో అని వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ ఒక్కసారిగా వాళ్ళ సెకండ్ బ్రదర్ అనేది కొడుతుంది. అలా కొట్టేసరికి పాపం వాళ్ళ సెకండ్ బ్రదర్ ఆ దెబ్బలు తినలేక ఇబ్బంది పడిపోతూ ఉంటే హీరోయిన్ అసలు వదిలిపెట్టకుండా నువ్వేం మాట్లాడుతున్నావు, అడాప్టెడ్ సిస్టర్ కోసం నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటారా, నన్ను బయటికి పంపించినప్పుడు అలాగే కొంతమంది కిడ్నాపర్స్ నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తే అడాప్టెడ్ పేరెంట్స్ తెలిసి నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో, కానీ ఈ సొంత పేరెంట్స్ ఎవరు చూసుకున్నారని చెప్పి ఇంకెప్పుడైనా సరే నన్ను అడాప్ట్ చేసిన వాళ్ళని బుల్లి చేయాలని చూస్తే అసలు తట్టుకోనని గట్టిగా వాళ్ళ సెకండ్ బ్రదర్ స్పృహ తప్పి కింద పడిపోయేలా కొడతారు. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ అసలు ఏం పట్టించుకోకుండా తన బెడ్ పైన పాడేసి నువ్వు చేసింది కరెక్టే, తనకి ఇలానే జరగాలి పదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో తన వెంట వెళ్ళిపోతూ ఉంటే షెన్షన్ ఏమో నిన్ను ఇంత ఈజీగా అసలు వదిలిపెట్టని చూడు, ఖచ్చితంగా ఇంతకింత తీర్చుకుంటానని
చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నువ్వు వెంటనే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ నుంచి అని చెప్తూ ఉంటే, ఏం లేదు గ్రాండ్ పా బర్త్డే రోజు నన్ను పిలిచండి నేను ఇక్కడికి వస్తానని చెప్తారు. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో హీరోయిన్ లోపలికి పిలుచుకురావాలని చూస్తూ ఉంటే టెన్షన్ నుండి బ్రదర్ తను ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, మనం కలిసి ఉండొచ్చు కదా అని చెప్తూ ఉంటే వెంటనే కోపం వచ్చిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో తన ఇంటి నుంచి బయటకు పంపించేస్తాడు. అప్పుడే ఒక్కసారిగా వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా మెలకు వచ్చేస్తుంది. అలా మెలకు వచ్చి చూసేసరికి తనకి సేమ్ మళ్ళీ తలనొప్పి అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలా వచ్చేసరికి ఎందుకు ఇలా వస్తుందని చెప్పి మళ్ళీ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్ళిపోతాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో నా పాస్ట్ లైఫ్ లో నా ఇలానే సేమ్ అనేది వాళ్ళ సెకండ్ బ్రదర్ షెన్షన్ దగ్గరికి వెళ్ళేసి మేమంతా కూడా బ్యాంక్రప్ట్ అయిపోయాము, అది కూడా నీ వల్లే కదా, నీ ఫ్రెండ్ కి సైన్ చేయడం ద్వారా అని చెప్పేసరికి తను నా ఫ్రెండ్ కూడా కాదు, అలాగే ఇదంతా కూడా నాకు సంబంధించిన విషయం అసలు కూడా కాదని చెప్పేసి మీరు మళ్ళీ నా దగ్గరకు రావాల్సిన పని లేదని తను అనేది తిట్టి బయటకు అనేది పంపించేస్తుంది. అది చూసిన వాళ్ళ సెకండ్ బ్రదర్కి అర్థమవుతుంది ఇదంతా కూడా తన పని అని. అలా నేను నిజంగానే మా థర్డ్ బ్రదర్ మాట వినలేక సాయం చేపించాను, నేను ఖచ్చితంగా చనిపోవాలని బిల్డింగ్ పైన దూకడానికి వెళ్తే అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి మీరేం టెన్షన్ పడద్దండి, ఆల్రెడీ నా సేవింగ్స్ ద్వారా గ్రాండ్ బై హెల్త్ క్యూర్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నా కానీ అసలు విన్నాడు. అది చూసిన హీరోయిన్ గట్టిగా కొట్టేసి నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ మనం గ్రాండ్ పని సేవ్ చేసుకోవచ్చు, నువ్వు టెన్షన్ పడద్దు, మన ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఏదో ఒక పని చేసినా కానీ మనం మళ్ళీ బతకగలము, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు బ్రదర్ అని చెప్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని, నిజంగా నేను చాలా అపార్థం చేసుకున్నానని చెప్తారు. కానీ నెక్స్ట్ చూసేసరికి హీరోయిన్ ఆల్రెడీ చనిపోయిందని న్యూస్ విన్న వెంటనే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏడుస్తూ ఉంటాడు. ఇది ఎలా జరిగిందని చెప్పేసరికి ఇంకెవరు చేస్తారు, షెన్షన్నే ఇదంతా కూడా కావాలని చేసింది, తన చంపేసిందని చెప్తే అది విన్న వాళ్ళ సెకండ్ బ్రదర్ ఇదంతా నా తప్పే, నన్ను క్షమించు, నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయామని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న వాళ్ళ సెకండ్ బ్రదర్ ఒక్కసారిగా కళ్ళు తెరిచేస్తాడు. అంటే నిజంగానే మా థర్డ్ బ్రదర్ చెప్పిందే నిజమే, మేము తను అస్సలు సరిగా పట్టించుకోవట్లేదని, ఎలాగైనా నేను హీరోయిన్ ప్రొటెక్ట్ చేయాలని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అలా తన థర్డ్ బ్రదర్ని పిలిచి సిస్టర్ ఎక్కడుంది, నా సిస్టర్ ఎక్కడుందని చెప్తూ ఉంటే నేను ఆల్రెడీ షన్షన్ని బయటికి పంపించేస్తానని చెప్తూ ఉంటాడు. మరోవైపు ఏమో కరెక్ట్ టయానికి హీరోయిన్ కూడా బయటకు నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు హీరో అనేది వచ్చేస్తాడు. హీరోయిన్ చూసి ఎన్ని రోజులైంది తెలుసా నీకోసం, ప్రతిరోజు కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో వెనక్కి ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో కోపంగా తిడుతూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ తనని తాను చూసుకుని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్తే ఏం లేదు మనం వెంటనే వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందాం పదని చెప్తారు. అది విన్న వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్ ఏమో భయపడిపోయి మళ్ళీ ఇంత ఫాస్ట్గా నేను అసలు ఒప్పుకోరని చెప్తూ ఉంటే ఎందుకని చెప్తారు, ఇది నాకు ఫస్ట్ టైం, మా ఫ్యామిలీ దీనికి అసలు ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం స్పెండ్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అంటూ ఉంటే అయితే దీనికి మా ఫ్యామిలీ ఒప్పుకోరని హీరోయిన్ చెప్తుంది. నేను ఆల్రెడీ మీ పేరెంట్స్తో మాట్లాడాను, మీ గ్రాండ్ పాతో కూడా మాట్లాడాను, అలాగే మీ ఫ్యామిలీ కూడా ఇన్వెస్ట్ కూడా చేసేసాను, అందరూ కూడా ఒప్పుకున్నారు, ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఈరోజు నాతో పాటు రావాల్సింది, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందని చెప్పి తన్ని బలవంతంగా లాక్కొని అక్కడ నుంచి కార్ దగ్గరకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయేసరికి అప్పుడే కరెక్ట్ టైంకి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా వచ్చేస్తారు. కానీ అక్కడ కనిపించరు. కానీ వాళ్ళ సిస్టర్ కొట్టిన దెబ్బలకి అనేది చాలా పెయిన్ వస్తూ ఉంటాయి. అయినా సరే మా సిస్టర్ నేను ఇప్పటి నుంచి చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటాను, తను నన్ను బెస్ట్ అనుకుంటుందని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అలాగే తను నా సిస్టర్ అంటే నా సిస్టర్, నువ్వు ఇంకెప్పుడు కూడా హీరోయిన్ ఇలా చేయొద్దు, అలాగే షెన్షన్ గురించి కూడా మనకి నిజం తెలిసిపోయింది కాబట్టి తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ సిస్టర్ అనేది హీరో కార్లో వెళ్ళిపోయిందని, తను చాలా రిచ్ పర్సన్ కదా, తను ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడు, కొంప తీసి మన సిస్టర్ని బుల్లి చేయాలని చూస్తున్నాడా ఏంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్విటేషన్ కార్డ్ అనేది వచ్చి ఉంటుంది. అది కూడా హీరో నుంచి, అది ఎవరినో కాదనమాట, షెన్ను పెళ్లి చేసుకుంటున్నట్టు ఇన్విటేషన్ కార్డు రావడంతో తను నిజంగా ఫూల్ అయ్యేంటి, మన అడాప్టెడ్ సిస్టర్ని ఎలా పెళ్లి చేసుకోగలడు, మనం దానికి అసలు ఒప్పుకోగలం అంటే తన గురించి మనం పోటీ పడలేం కదా, పోటీ పడితే ఖచ్చితంగా మన ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అవుతుందని అనుకుంటూ ఉంటే అక్కడికి మళ్ళీ షెన్ అనేది వస్తుంది. వాళ్ళ థర్డ్ బ్రదర్ వైపు తిరిగి నాకు ఇప్పుడు ఎలాగ హీరో ఇన్విటేషన్ కార్డు పంపించాడు కదా, అప్పుడు నేను గూ ఫ్యామిలీలో నుంచి ఏ ఫ్యామిలీకి వెళ్తాను, వాళ్ళు చాలా రిచ్, చూసారు కదా మీరు, పర్లేదు ఇప్పటికైనా కూడా మీరు నన్ను మీ సిస్టర్గా అంగీకరించారనుకో మీరు నాతో పాటు కూడా రిచ్ అవ్వచ్చు, ఏమంటారు బ్రదర్స్ అని ఇద్దరి వైపు కూడా తిరిగేసరికి నువ్వు మాకు అస్సలు సిస్టర్గా ఉండొద్దు, అలాగే మా ఫ్యామిలీని మేము చూసుకోగలము, మా కంపెనీ మేము హ్యాండిల్ చేయగలము, ఇంకా నీ ఇష్టం, నువ్వు హీరోని పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకోగలవు, అదేమి మాకు అవసరం లేదని చెప్పి అంటూ ఉండేసరికి అలాగే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఎంత కన్నింగా మాకు ఇప్పుడే అర్థమైపోయిందని చెప్తూ ఉంటే అది విన్న వాళ్ళ సిస్టర్ ఏమో సరే మీరు త్వరలోనే రిగ్రెట్ అయిపోతారు, దానికి కారణం నన్ను అని మాత్రం బ్లేమ్ చేద్దండి అని చెప్పి తను కోపంగా అంటూ ఉండేసరికి వాళ్ళ థర్డ్ బ్రదర్ కూడా అంతే కోపం వస్తూ ఉంటుంది.
కానీ కావాలనే వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి కూడా బాగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరో వాళ్ళ థర్డ్ బ్రదర్ అలాగే సెకండ్ బ్రదర్ ఎలాగైనా హీరోని ప్రొటెక్ట్ చేయాలని, అది కూడా హీరో వాళ్ళ ఇంట్లో ఉందని తెలుసుకోవడంతో స్పీడ్ గా పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు. మరోవైపు హీరో ఉండి ఇల్లు నీకు నచ్చిందని చెప్తే హీరోయిన్ చాలా బాగుందని చెప్తారు. అంటే నీకు కూడా ఈ ఇంట్లో ఉండొచ్చు, ఎందుకంటే నీ ఫ్యూచర్ వైఫ్ కదా, ఈ ఇల్లు కూడా నీదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వు జోక్ చేయదు, నిజంగా నేను నీకు అబద్ధం చెప్పాను, నేను షెన్షన్ని కాదు, నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను, నేను వాళ్ళ రియల్ కూతురు అయినా కానీ ఒక విలేజ్ అమ్మాయిని చెప్పేసరికి, అయితే ఏంటంటే నాకు ఆల్రెడీ మొత్తం కూడా తెలుసు అని చెప్పేసరికి, అంటే నీకు మొత్తం తెలుసు కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్తే, అవును పెళ్లి చేసుకున్నాను, విలేజ్ అమ్మాయి అయితే ఏంటి ఎవరైతే ఏమి, నేను చూసినమ్మనే ఇష్టపడ్డాను, రేపు మార్నింగ్ మనం వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందాం, తర్వాత నీకు 1 బిలియన్ నీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసరికి హీరో నిజంగానే నువ్వు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని అంటూ ఉంటే, లేదు ప్రామిస్ చేస్తున్నానని చెప్తారు. అది విన్న హీరోయిన్ నిజంగానైతే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి తన హక్ చేసుకుంటుంది. అది చూసిన హీరో కావాలని తన దగ్గరికి పిలుచుకొని, ఆ రోజు నైట్ మనం కార్లో నా స్ట్రెంత్ యూజ్ చేయలేకపోయాను, ఈ రోజు ఏం ప్రయత్నిద్దామని చెప్పేసరికి హీరో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటే వెంటనే తను అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా తనకు అనేది మళ్ళీ తిరిగి కిస్ చేస్తూ ఉంటే, అప్పుడే అక్కడికి ఆ ఇంట్లో పనిచేస్తున్న మేడ్ అనేది చాలా స్పీడ్ గా లోపలికి వచ్చేస్తుంది. అది చూసిన హీరో కోపంగా తన వైపు తిరిగి ఏంటని చెప్తే, బాస్ మీరు అడిగినట్టే ఫుడ్ ప్రిపేర్ చేశానని చెప్పేసరికి, దాంతో ఇప్పుడు మాకు పని లేదు, 5 అవర్స్ దాకా మమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయదని చెప్తూ ఉంటే హీరోయిన్ కొంచెం ఓవర్గా అనిపించట్లేదు, ఎంత టైం అని చెప్తూ ఉంటే, పర్లేదులే నా స్ట్రెంత్ నువ్వు తక్కువ అనుకుంటే ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పి ఆ మేడ్ అనేది పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ అనేది తన దగ్గరుండి మరి ఎత్తుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ షెన్షన్ ఏమో బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్కి తన ఐడి కార్డు చూపించేసి నేనే షెన్షన్ అని చెప్తూ ఉంటే, సరే మేడం మీకోసమే బాస్ ఈ లగ్జరీ రూమ్ ని ప్రిపేర్ చేశాడు, పదండి లోపలికి వెళ్ళని తన లోపలికి పంపించేస్తాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక జెడ్ పెండెంట్ తీసుకుని డైరెక్ట్ హీరో వాళ్ళ ఇంట్లోకి అనేది వెళ్తాడు. అలా వెళ్ళి హీరోని పిలుస్తూ ఉంటుంది. చూసిన వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో నాకు తెలిసి సెకండ్ బ్రదర్ నువ్వు వస్తావని, అలాగే నన్ను ప్రొటెక్ట్ చేస్తావని చెప్పేసరికి, అసలు నువ్వెవరో నాకు తెలియదు, నన్ను వదిలిపెట్టేసి నన్ను మా సిస్టర్ హీరోయిన్ వెతుక్కుంటే ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి, నువ్వు కావాలని యాక్టింగ్ చేయొద్దండి, ఇదిగో నేను ఎదురుగా ఉన్నానని షెన్షన్ ఎందుకు చెప్తున్నా కానీ వాళ్ళ సెకండ్ బ్రదర్ పట్టించుకోకుండా డైరెక్ట్ హీరో దగ్గరికి వెళ్ళి పోతాడు. అలా హీరో దగ్గరికి వెళ్ళి మా సిస్టర్ ఎక్కడుంది పిలిచని చెప్పేసరికి, మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది నాతో పాటు లోపలే ఉంది, ఇప్పుడు మీకేంటంటే అని చెప్పితే, ఏం లేదు నేను నా సిస్టర్ నేను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసరికి, నువ్వు ఫస్ట్ ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు చూసి మాట్లాడు, త్వరలోనే మీ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళిపోతుందని చెప్పేసరికి, అది విన్న వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో కొంచెం ఆలోచిస్తాడు, ఎందుకంటే హీరో ఫ్యామిలీ ఎదురుగా వాళ్ళ ఫ్యామిలీ అసలు దేనికి కూడా పనిచేయదు. అలా అందుకే ఆలోచిస్తూ వెంటనే మళ్ళీ వాళ్ళ సిస్టర్ గుర్తు రావడంతో నేను దేని గురించి కూడా అసలు పట్టించుకొని నాకు కేవలం మా సిస్టరే కావాలని చెప్తూ ఉంటే, అప్పుడే అక్కడికి గార్డ్స్ వచ్చేసి వెంటనే వాళ్ళ సెకండ్ బ్రదర్ ని బయటకు పంపించేస్తారు. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో పర్లేదే బాగానే కొట్టించుకున్నావు, మళ్ళీ సేమ్ కళ్ళు అనేవి ఇంతలా వాసిపోయాయి అని చెప్తూ ఉంటే, కరెక్ట్ టైంకి రావచ్చు కదా, ఇది కూడా నీ తప్పే తెలుసా, పద లోపలికి వెళ్ళేసి మన సిస్టర్ ఎలా ఉందో చూసుకోవాలి కదని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కలిసి చాలా స్పీడ్ గా లోపలికి అనేది పరిగెత్తుకుంటూ వెళ్తారు. అది చూసిన గార్డ్స్ ఒక్కసారిగా ఒక్క కిక్ ఇచ్చేసరికి ఎలా అయితే వెళ్ళారా అలా వెళ్ళి కింద పడిపోతూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పా వచ్చేసి వాళ్ళని సేవ్ చేస్తారు. గ్రాండ్ పా నిజంగా నువ్వు హాస్పిటల్ నుంచి చాలా ఫుల్ గా రికవర్ అయిపోయి వచ్చినట్టున్నావు, అలాగే చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నావు అని చెప్పేసరికి, మీలాంటి పిచ్చి మొదలకు చెప్పి కూడా వేస్ట్, కానీ పద లోపలికి వెళ్ళాను, లోపల హీరోయిన్ ఒక్కతే ఉంది, తను ఏం చేస్తుందో ఏమో చూద్దామని లోపలికి వెళ్తారు. మరోవైపు మీ హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉంటే, అప్పుడు అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా రావడం అలాగే పిలవడం సౌండ్ వినిపించేసి, నిజంగానే ఇక్కడికి మా గ్రాండ్ పా వచ్చినట్టున్నాడని తను ఏం చేస్తుందో కూడా పట్టించుకోకుండా కిందికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఇదంతా కూడా వాళ్ళ వల్లే అని కోపంగా తిట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏమో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ గ్రాండ్ పా దగ్గర ఆల్రెడీ వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఉండేసి, గ్రాండ్ పా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నాకు తెలుసు నాకు హీరోకి పెళ్ళి అవుతుంది కాబట్టి మీరు చూడడానికి వచ్చారని చెప్పేసరికి, వాళ్ళ గ్రాండ్ పా నీ పిచ్చి మాటలు మాట్లాడి ఆపేసి నేను ఇక్కడ నాకు మనవరాళ్ళని చూడడానికి వచ్చానని చెప్తూ ఉంటుంది. విన్నా హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ అసలు పట్టించుకోదు. మరోవైపు మీ హీరోయిన్ పాస్ట్ లేక్ అనేది వెళ్తుంది. పాస్ట్ లోనేమో వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా హీరోయిన్ ఇంట్లో నుంచి బయటకు పంపేయాలని చూస్తూ ఉంటే, వాళ్ళ గ్రాండ్
గ్రాండ్ పైన తనకనేది ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అలాగే నేను చనిపోయేదాకా హీరోయిన్ ఇదే ఫ్యామిలీలోనే ఉంటుందని చెప్పి గట్టిగా వాళ్ళ బ్రదర్స్కి అనేది వార్నింగ్ ఇచ్చేసి హీరోయిన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయేసరికి వాళ్ళ గ్రాండ్ పై హెల్త్ కూడా చాలా పాడైపోయి ఉంటుంది. అలాగే లాస్ట్ కోరికగా హీరోయిన్ చూడాలని తను మాట్లాడుతూ, నేను ఇంత ఈజీగా చనిపోతున్నానమ్మా, ఇంకా త్వరలో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో, మీ బ్రదర్స్ తోటి జాగ్రత్తగా ఉండని చెప్పి వాళ్ళ గ్రాండ్ పైన చనిపోయి ఉంటాడు. అవన్నీ కూడా హీరోయిన్ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు నీకు హెల్త్ ఎలా ఉంది గ్రాండ్ పని చెప్పేసరికి, పర్లేదు కానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్తూ ఉంటే, నాకేమైంది, నేను చాలా బాగా ఉన్నాను, అలాగే నీకోసం చిన్న గిఫ్ట్ అని తను అనేది హ్యాండ్ మేడ్తో చేసిన చిన్న టవల్స్ అనేవి ఇస్తుంది. అది చూసిన వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో, గ్రాండ్ పా అసలు అలాంటివి పట్టించుకోడు, గ్రాండ్ పా ఎంత కాస్ట్లీ వాడతాడో తెలుసా అని చెప్పి, నీవు అసలు నచ్చవని చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పా ఏమో హీరోయిన్ వైపు తిరిగి, ఇవి నాకు చాలా బాగా నచ్చాయమ్మా, ఎంత ఖర్చు చాలా నీట్గా కూడా ఉన్నాయని చెప్తూ ఉంటే అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. హీరోని చూసిన వెంటనే షెన్షన్ నుండి, నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం కదా, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడుగుతూ ఉంటుంది. చూసిన హీరో, ఫస్ట్ నువ్వెవరో నాకు తెలీదు, దూరం జరగని చెప్పి డైరెక్ట్గా హీరోయిన్ పట్టుకుంటాడు. అలా పట్టుకొని, ఇదిగో ఇక్కడ ఉందే హీరోయిన్, నేను పెళ్లి చేసుకునేదని చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ షెన్షన్ ఏమో, మీరు ఆల్రెడీ ఇన్విటేషన్ కార్డులో నా పేరు పెట్టారు కదా గు షెన్షన్ అని చెప్పేసరికి అది విన్న హీరో, నిజంగా నీ పేరు భూషణ్ అనుకున్నావా, నీ పేరేంటో నాకు తెలీదా, నేను మొత్తం కూడా కనుక్కున్నాను, నువ్వు నీ పేరుని ఎలా మర్చిపోగలవు, నీ పేరు వచ్చేసి వ్యాంగ్ చువాన్ కదని చెప్పేసరికి అది విన్న భూషణ్ నుండి, నువ్వు జోక్ చేయదని చెప్తూ ఉంటే, జోక్ కాదు, నీకు 5 years ఏజ్ ఉన్నప్పుడే మీ పేరెంట్స్ చాలా పూర్ అని చెప్పి కావాలని రిచ్ వాళ్ళ ఇంటి ఎదురుగా తిరిగి నన్ను అడాప్ట్ చేసుకున్నాను, చాలా ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేసావు, అలాగే ఇదిగో ఇక్కడ 2 brothers ఉన్నారు, వాళ్ళు చాలా ఫూల్ వాళ్ళు, అందుకే నిన్ను నమ్మి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, అలా హీరోయిన్ పేరు నీకు ఇచ్చేసారని చెప్పి ఇప్పుడు హీరోయిన్ రావడంతో తనకి పేరు చేంజ్ చేయించావు, అందుకే నీ ట్రూ ఐడెంటిటీ అంతా కూడా బయటకు రావాలని ఇలా చేశాను తప్ప, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. హీరోయిన్ రియల్ పేరు వచ్చేసి భూషణ్ అని చెప్పేసరికి అది విన్న వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో, నేను అసలు ఒప్పుకోనని చెప్తారు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ రావడంతో అది చూసిన వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో మళ్ళీ హీరో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, పద మన ఇద్దరం కూడా లవ్ చేసుకుంటున్నాం కదా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని వాళ్ళ బ్రదర్ అడుగుతూ ఉంటే, హీరో వాళ్ళ బ్రదర్ ఏమో హీరో వైపు తిరిగి, అన్న ఇదేంటి, నువ్వే కదా అడాప్టెడ్ సిస్టర్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావని చెప్తూ ఉంటే, ఫస్ట్ నోర్మి, ఇదంతా కూడా కేవలం అపార్థం, ఇదిగో ఇక్కడ ఉంది హీరోయిన్, తన పేరు వచ్చేసి గూచి, అది నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసరికి, అవునా నాకు ఇప్పుడు అంతా కూడా అర్థమైపోయింది, ఇదిగో ఇక్కడ ఉన్న అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉంటే, హీరో కావాలని నీ బ్యాంక్ కార్డ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసాడని చెప్తాడు. అలాగే తన గార్డ్స్ తోటి, ఈ అమ్మాయి ఉంది షెన్నని ఇక్కడ నుంచి బయటికి పంపించేయండి, ఎప్పుడు కూడా తను అసలు లోపలికి రావడానికి కూడా వీల్లేదని చెప్తూ ఉంటే, అడాప్టెడ్ సిస్టర్ ఏమో, మీరంతా బయటకు పంపించేస్తే ఏంటంటే, ఇంకా నాకు ఫస్ట్ బ్రదర్ ఉన్నాడు, నేను ఫస్ట్ బ్రదర్ దగ్గరికి వెళ్తాను, తన్ని ఖచ్చితంగా చాలా ప్రొటెక్టివ్గా చాలా మంచిగా చూసుకుంటున్నాను, విలేజ్ అమ్మాయి అయిన హీరోయిన్ నేను అసలు వదిలిపెట్టినని తిడుతూ ఉంటాడు. కానీ అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిజం తెలుసుకొని వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా, నన్ను క్షమించండి, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నానని చెప్తూ ఉంటే, పర్లేదు కానీ హీరోయిన్ మాతో పాటే ఉంటుందని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా ఒప్పుకోరు, మా సిస్టర్ని కొద్ది రోజులైనా మా దగ్గర పెట్టుకుంటామని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ నిజంగా మీకు తెలివి లేదా, వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకేం చేయాలో మీకు తెలియదని చెప్తూ ఉంటే, అప్పుడే హీరో ఉండి, ఇదిగోని గ్రాండ్ పా నా తరపున మీకు గిఫ్ట్ అని చెప్పి ఒక కార్డ్ అనేది ఇస్తాడు. ఆ కార్డు కూడా ఏదో కాదనమాట, అన్లిమిటెడ్ కార్డు, అది కూడా గోల్డ్ కార్డ్ అయి ఉంటుంది. అది చూసిన వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటే, వాళ్ళ గ్రాండ్ పా దీంతో ఏం అవసరం లేదు, కానీ నువ్వు మాత్రం నా మనవరాల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే చాలు, తను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడిందని చెప్తూ ఉంటే, పర్లేదు గ్రాండ్ పా, నేను తను చాలా బాగా చూసుకుంటాను, తను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అది విన్న వాళ్ళ గ్రాండ్ పా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, పదండి మనం మీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని తను అనేది ఇక్కడ నుంచి హీరోయిన్ అక్కడే వదిలిపెట్టి ఇంటికి బయటకు అనేది వస్తారు. అలా బయటకు వచ్చిన వెంటనే గ్రాండ్ పా, మీరు ఎందుకు సిస్టర్ని అలా వదిలిపెట్టొచ్చారని చెప్తూ ఉంటే, ఇద్దరు చెవులు పిండేసి, మీకు అసలు తెలివే లేదు, ఆల్రెడీ ఏజ్ ఎక్కువైపోతున్నా కానీ మీ సిస్టర్ దాన్ని ఇంకా మీరే మీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారు, ఈ విషయం ఎవరికి కూడా తెలియడానికి వీల్లేదు, అఫీషియల్గా తను అనౌన్స్ చేసేదాకని చెప్పి ఇంటికి అనేది పంపించేస్తారు. అప్పుడే మరోవైపు మీ హీరో వాళ్ళ గ్రాండ్ మా వస్తుంది, నాకు తెలియకుండా ఈ పెళ్ళికి మీరు ఎలా ఒప్పుకున్నారు, నేను ఎలా ఒప్పుకుంటా అనుకున్నారని చెప్తూ ఉంటే, గ్రాండ్ మా మీరేంటని చెప్పేసరికి, ఏంటిరా నేను సపరేట్ ఇంట్లో ఉండేసరికి నాకు ఒక విషయం కూడా చెప్పడం మీకు చెప్పాలనిపించలేదని చెప్పి డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి, ఇదిగో వెళ్ళి, ఇదిగో ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన
పెండెంట్ అలాగే ఇదిగో నా తరపున గిఫ్ట్ అని చెప్పి ఒక గోల్డ్ బ్రాస్లెట్ ని కూడా వేస్తుంది. అది చూసిన హీరో వాళ్ళ బ్రదర్ ఏమో నిజంగా గ్రాండ్ మనీ ఇంప్రెస్ చేసేసింది మా వదినని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో కూడా ముగ్గురు అంతా కలిసి తింటూ ఉండేసరికి హీరోయిన్ ఈ లైఫ్ లో నిజంగా నన్ను చాలా ప్రొటెక్టివ్ చేసుకునే హస్బెండ్ అలాగే మంచిగా చూసుకునే గ్రాండ్ మా అందరూ కూడా దొరికారని చెప్పి అందరి వైపు తిరిగి చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్యామిలీలోకి ఇలా ఎంట్రీ చేసినందుకు అని చెప్తూ ఉంటే హీరో వాళ్ళ బ్రదర్ ఉండి వదిన మళ్ళీ ఇంత పొలైట్ గా మాట్లాడాల్సిన పని లేదు, మనమంతా కూడా ఫ్యామిలీనే. ఎప్పుడైతే హీరో పేరెంట్స్ చనిపోయాడు అప్పటి నుంచి తను చాలా కష్టపడ్డాడు. 30 years దాకా ఒక పనినే సంపాదించుకుంటున్నాడు, ఏ అమ్మాయి వైపు కూడా తిరిగి చూడలేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నగ్గ చేసుకుని చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఇదిగో అమ్మ ఇంకొక గిఫ్ట్ అని చెప్పి ఒక నోట్ లాంటిది అనేది ఇస్తాడు. ఆ నోట్ ఓపెన్ చేసిన వెంటనే హీరోయిన్ చదువుతూ ఉంటుంది, చాలా వింతగా ఉంటుంది. ఏంటి గ్రాండ్ మా ఇదని చెప్పేసరికి ఏం లేదు, ఇది ఒక నోటు పత్రం లాగా, ఇది హీరో నీతో ఎన్ని రోజులు అలాగే ఎంత మంచిగా చూసుకుంటాడో అన్ని రోజుల దాకా నీకు మనీ వస్తూనే ఉంటాయి, అది కూడా 1 million అని చెప్పేసరికి అది వినే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోకి వెళ్ళి కిస్ చేయాలని చూస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా స్పెండ్ చేద్దాం అనుకున్న టయానికి హీరోయిన్కి ఒక్కసారిగా పీరియడ్స్ వచ్చేస్తాయి. అది చూసిన హీరోయిన్ ఇంకా పీరియడ్స్ వచ్చేస్తాయి. అది చూసిన హీరోయిన్ చాలా స్పీడ్గా అక్కడ నుంచి వాష్రూమ్లోకి పరిగెత్తి వెళ్తుంది. మరోవైపు మా హీరో కళ్ళు తెరిచి చూసేసరికి ఏం జరిగింది, తను ఎక్కడికి వెళ్ళిందని చెప్తూ ఉంటే నాకు పీరియడ్స్ వచ్చేసాయి, నేను చాలా టెన్షన్ పట్టాను కదా అని చెప్తూ ఉంటే హీరో ఏమో ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్తాడు. తర్వాత ఫస్ట్ అయితే అక్కడ గ్రాండ్ మా లాగా మీ బ్రదర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు, నువ్వు సౌండ్స్ వచ్చేటట్టు చేయని చెప్పు చాలా అంటూ ఉంటే హీరో ఏమో బెడ్ అనే సౌండ్ వచ్చేటట్టు చేస్తాడు. అలాగే హీరోయిన్ ఏమో నువ్వు కంటిన్యూగా ఒక 200 times చేసావనుకో నేను ఖచ్చితంగా బెట్ వేస్తాను, నువ్వు అడిగినది ఇచ్చేస్తానని చెప్తూ ఉంటే హీరో కూడా సరే నేను ఈ బెట్లో ఓడిపోయాను అనుకో నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేస్తాడు. అలా కొద్దిసేపుకి హీరో ఓడిపోతాడు. అలా హీరోయిన్ కి 10 billion ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. నా వైఫ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది మనీ వచ్చిన వెంటనే చెప్పేసరికి హీరోయిన్ కూడా అవునని చెప్పి అలాగే హీరోకి మసాజ్ చేస్తూ తనని టెంప్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. అది చూసిన హీరో నువ్వేం చేస్తున్నావు నువ్వు గుర్తుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ అసలు పట్టించుకోదు. మరోవైపు ఏమో గ్రాండ్ మా లాగే హీరో వాళ్ళ బ్రదర్ బయట సౌండ్స్ అసలు ఏవి కూడా వినిపించకపోయేసరికి తన మనవడిని అనేది అడుగుతుంది. అది చూసిన హీరో వాళ్ళ బ్రదర్ అండి గ్రాండ్ మా అసలు మా బ్రదర్ చాలా ఓల్డ్, అసలు తనకి స్ట్రెంత్ అసలు లేనట్టుంది, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, ఆల్రెడీ అయిపోయింది కదా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో బయటకు వచ్చిన వెంటనే రకరకాల సూప్స్ తోటి అక్కడ మేట్స్ అనేది వచ్చేస్తారు. అది చూసిన హీరో ఇదేంటిది అని చెప్పేసరికి ఏం లేదు నైట్ నీకు స్ట్రెంత్ ఎక్కువ లేదని గ్రాండ్ మా అనుకున్నారు, అందుకే నీకోసం ఇదిగా ఈ సూప్స్ అని అలాగే నీకు ఎనర్జీ కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా వైపు తిరిగేసరికి నువ్వు ఖచ్చితంగా తాగాల్సిందే తప్పదని చెప్తే వెంటనే తను అనేది తప్పక ఆ సూప్స్ వైపుకు వెళ్తాడు. అలా వెళ్ళి ఒక్కొక్క సూప్ వైపు చూసి మొత్తం తాగేస్తాడు, కానీ అవి చాలా చేదుగా ఉండిపోతాయి. అలా ఇప్పుడు మీకు సంతోషం అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో బ్రదర్ ఇంకా కావాల్సింటే చెప్పండి ఇంకా గ్రాండ్ మా వెయిట్ చేస్తుంది అని చెప్పేసరికి కోపంగా తిడతాడు. ఇంకెప్పుడైనా కానీ ఇలా మాట్లాడితే ఇదిగో ఈ సూప్ తోటి నీకే తాపిచ్చేస్తానని చెప్పి ఆ సూప్ బౌల్ అక్కడ నుంచి పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ బ్రదర్స్ తనకి అనేది ఫోన్ చేస్తాడు. అది చూసిన వాళ్ళ హీరోయిన్ ఏమో నేను అసలు ఇంటికి దగ్గరికి రానని చెప్తూ ఉంటే గ్రాండ్ పాకి ఏమయ్యింది నువ్వు చాలా స్పీడ్ గా ఇంటికి వచ్చేసి తనకి హెల్త్ బాగాలేదని చెప్తూ ఉండేసరికి సరే అయితే నేను ఇప్పుడే వస్తానని చెప్పి హీరోయిన్ అనేది ఫోన్ కట్ చేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడికి వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చింటుంది. తనతో పాటు జింగ్ అనే పర్సన్ ని కూడా తీసుకొచ్చింది. తను ఎవరో తెలుసు కదా, ఒక పెద్ద కంపెనీలో అది కూడా బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని చెప్పేసరికి అయితే ఏంటంట తనతో మాకేంటి సంబంధం అని చెప్పేసరికి తను తలుచుకుంటే మన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నాశనం చేయగలడు తెలుసా అని కావాలనే జింగ్ వైపు తిరిగి నా కోసం ఇది చేస్తావు కదా అని చెప్తూ ఉంటే నేను ఎందుకు చేయను, నా గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉన్నప్పుడు తను ఏది చెప్తే అది చేస్తానని. అయితే సరే ఫస్ట్ ఇదిగో ఈ విలేజ్ అమ్మాయి ఉంది తనకి బుద్ధి చెప్పనేసరికి ఫస్ట్ హీరోయినే కొడుతుంది, దాంతో పాటు వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా తన్ని కొట్టి ఇంకెప్పుడైనా సరే మా సిస్టర్ని బుల్లి చేయాలని చూస్తే అస్సలు తట్టుకోం. అలాగే జింగ్ అయితే మాకేంటంటే కంపెనీ పోతే ఇంకోటైనా స్టార్ట్ చేసుకుంటాం కానీ మా సిస్టర్ని బుల్లి చేస్తే అసలు ఒప్పుకోమని చెప్పేసరికి అంటే అయితే ఉండండి ఇప్పుడు మీకు ఒక లెసన్ చెప్తానండి. అక్కడ అనేది జింగ్ వేరే పర్సన్కి ఫోన్ చేసి మీ కంపెనీకి మనీ రాకుండా నేను ట్రాన్స్ఫర్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తానని చెప్తూ ఉంటే హీరో కరెక్ట్ టైంకి వచ్చి ఆ జింగ్ అనేది తొక్కేస్తాడు. అలా తొక్కేసి నువ్వేంటి వాళ్ళని హ్యాండిల్ చేసేది, నీకే ఒక క్షణంలో నీ జాబ్తో సహా పోతుందని చెప్తూ ఉంటే అప్పుడే ఫోన్ వస్తుంది. అలానే కొద్దిసేపు ఉండండి అని వాళ్ళ మేనేజర్ తోటి అనేది ఫోన్ మాట్లాడిన వెంటనే నువ్వు
నువ్వు పెట్టుకొని వాళ్ళతో పెట్టుకున్నావు, నీ జాబ్ అలాగే, నీతో పాటు నేను కూడా ఫైర్ అయిపోయానని చెప్పి ఇదంతా కూడా నీ వల్లే, నువ్వు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయడం వల్ల అని చెప్పేసరికి అదంతా అర్థం చేసుకున్న జింగేమో వెంటనే అక్కడ నా షన్ వైపు తిరిగి ఇదంతా నీ వల్లే తెలుసు, నా మంచి జాబ్ కూడా పోయింది, నేనే ఒక ఈడియట్ అని చెప్పి తను అనేది అక్కడున్న షన్ని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వెందుకు ఇలా నాకు సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నావు, నీకేమైంది, నేను నీ గర్ల్ ఫ్రెండ్ కదని చెప్తూ ఉంటే ఇంకేం గర్ల్ ఫ్రెండ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి మళ్ళీ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ వస్తాడు. వాళ్ళ ఫస్ట్ బ్రదర్తో పాటు షన్నును కూడా తీసుకొని వచ్చేస్తాడు. అక్కడికి షన్ను వచ్చిన వెంటనే ఫస్ట్ బ్రదర్ మీరు చూసారా, నన్ను ఇద్దరు బ్రదర్స్ అలాగే విలేజ్ అమ్మాయి ఉందో బుల్లి చేస్తారని చెప్పేసరికి ఎంత ధైర్యమో నా సిస్టర్ని బుల్లి చేయడానికని వాళ్ళ సెకండ్ బ్రదర్ అనేది కొట్టేస్తాడు. అది చూసిన వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో ఇదంతా బ్రదర్స్ తప్పేం కాదు, ఇదిగో ఈ విలేజ్ అమ్మాయి ఉంది, ఇదంతా కూడా హీరోయిన్ తప్ప అని చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా హీరోయిన్ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తుండే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అనేది భయపడిపోతూ ఉంటారు. అలాగే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నాకంటూ సిస్టర్ ఉంటుంది, కేవలం హీరోయిన్ తప్ప ఇంకెవరు కూడా కాదు, హీరోయిన్ బుల్లి చేస్తే నేను అసలు ఒప్పుకోనని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లోన కేవలం షన్షన్కి పాస్ మార్క్స్ మాత్రమే వచ్చి ఉంటాయి, దానికి తగ్గట్టు 1 మిలియన్ మనీ ఇస్తానని చెప్తే హీరోయిన్ ఏమో బ్రదర్ నాకు మంచి మార్క్స్ వచ్చాయని చెప్దాం అనుకుంటూ ఉంటుంది. చూసిన షన్షన్ నుండి నాకు ఇలాంటి మార్క్స్ రావడం ఈ హీరోయిన్కి అసలు ఇష్టం లేనట్టుంది, తను విలేజ్ అమ్మాయి కదా ఏం చదువుకుని ఉంటుంది, అలాగే నేను తన ప్లేస్ తీసుకున్నానని కూడా నా పైన కోపంగా ఉన్నట్టుంది బ్రదర్, అందుకే మాట్లాడుతుందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్ కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని నన్ను క్షమించని చెప్తూ ఉంటే హీరోయిన్ అవేం పట్టించుకోదు, ఆయన నాకు ఈ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉంటే సరే అయితే మీరంతా కూడా కలిసి నన్ను బుల్లి చేయాలని చూస్తున్నారు కదా, ఇదంతా మీ వల్లే వచ్చింది కాబట్టి నేను అసలు మిమ్మల్ని వదిలిపెట్టడని చెప్పి షన్షన్ ఏమో కోపంగా తిడుతూ ఉండేసరికి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో షన్ వైపు తిరిగి ఫస్ట్ నీ నోరు మూసుకో, అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు మీతో ఎలాంటి పని కూడా లేదని చెప్పేసరికి షన్ ఏమో కోపంగా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ని కత్తితో పొడి చేస్తుంది. అది చూసిన హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టిందో, వాళ్ళు ఇన్ని ఇయర్స్గా నిన్ను మంచిగా చూసుకున్నారు కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని చెప్తూ ఉంటే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో హీరోయిన్ని నువ్వు ఇక్కడ నుంచి పారిపో, నేను తను చూసుకుంటానని చెప్పేసరికి కేవలం ఈ దేనికోసమే కదా ఆస్తి నా పైన రాపించాడని, ఈ కాంట్రాక్ట్తో పాటు నీకు అన్నీ కూడా ఇచ్చేస్తున్నాను, నేను ఫస్ట్ బ్రదర్ని ఫస్ట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళనివన్నా కానీ అసలు ఒప్పుకోడు. అప్పుడే అక్కడికి కొంతమంది గార్డ్స్ని పిలిపించి హీరోయిన్ అలాగే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ని చంపాలని చూస్తుంది, కానీ హీరో వచ్చేసి వాళ్ళ ముగ్గురిని కూడా చిత్త కొట్టేస్తాడు. అలాగే వాళ్ళ షన్షన్ కూడా అంతటితో వదులుకుండగా తను అనేది మళ్ళీ రౌడీస్ని పంపించేసరికి హీరో అక్కడ ఉన్న స్టిక్ తీసుకొని వాళ్ళతో గొడవ పడడానికి వెళ్తాడు. అలా హీరో మళ్ళీ ఆ స్టిక్ తోటి ఆ ముగ్గురిని కూడా కొట్టేసి కింద పడిపోయేసరికి వాళ్ళ ముగ్గురు కూడా తనతో పెట్టుకుంటే చనిపోతామని అక్కడ నుంచి పారిపోతారు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి నీకేం కాలేదు కదా, బాగానే ఉంది కదా అని చెప్తూ ఉంటే షన్షన్ ఏమో మోకాళ్ళ పైన కూర్చొని ఇదంతా నా తప్పే, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్పినా కానీ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అస్సలు విన్నాడు. అప్పుడు ఇదంతా కూడా హీరోయిన్ వల్లే వచ్చిందని చెప్పి అక్కడున్న నైఫ్ తీసుకొని హీరోయిన్ చంపేయడానికి అనేది చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది, కానీ ఆ దెబ్బ కాస్త హీరోకి అనేది తగిలిస్తుంది. అలా హీరో నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా మీ వల్లే వచ్చింది, మీరే అనుభవించండి అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే తర్వాత హీరోయిన్ ఏమో గట్టిగా అరిచేసి అంబులెన్స్ కని తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ పర్లేదు చాలా బాగున్నాడని, హీరోనే తను అనేది డిసేబుల్డ్ అవుతాడని, అలాగే తను కొమ్మలో ఉన్నాడని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి తను ఆల్రెడీ ఓల్డ్ అయిపోయాడు కదమ్మా, నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు, అలాగే డివోర్స్ తీసేసుకొని నువ్వు వేరే పర్సన్ పెళ్లి చేసుకొని నువ్వు ఇంకా చాలా యంగ్గా ఉన్నావని చెప్పి వాళ్ళ గ్రాండ్ మా అలాగే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పా కూడా తనకి సపోర్ట్ చేసి తను బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అసలు ఒప్పుకోదు, కానీ అలానే తను లాక్కొని వెళ్ళిపోతూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోకి మెలకు వచ్చేస్తుంది. ఇదంతా నీ నాటకం అని నాకు తెలియదు అనుకున్నావని చెప్పేసరికి హీరో సైలెంట్ అయిపోతాడు. అలా హీరోయిన్ కూడా ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ కూడా సరే అని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దని తను చాలా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.